అందరికీ నమస్కారము. ఇంకా మనము పన్నీర్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. పన్నీర్ రైస్లో రకరకాలు ఉంటాయి. అన్ని కూరగాయలు కలిపి పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పన్నీర్ రైస్ చేసుకోవచ్చు. మనకు పుదీనాతో చేసుకోవచ్చు, కొత్తిమీరతో చేసుకోవచ్చు. చాలా వెరైటీస్. దీని టేస్ట్ దానికే ఉంటుంది. ఇంకా ఇలా అయితే ఇన్స్టెంట్గా మనకు 5 నిమిషాల్లో పన్నీర్ రైస్ రెడీ అయిపోతుంది. ఇట్లా కొంచెం ఆయిల్ వేడి పెట్టేసుకొని ఈ పీసులు మనం పన్నీర్ పీసులు మనకు నచ్చినంత కట్ చేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు. లైట్గా వేయించేసి పీసులన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా ఇదే ఆయిల్లో మనకు ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, ఒక ఇలాచి, చిటికెడు సాజీరా, ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసేసి అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కొంచెం మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. బాగా డార్క్ కాకుండా మామూలుగా పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఇలా వేయింపేసుకోవాలి. ఇంక ఈ కలర్ వస్తుంది మనకు ఆనియన్. దీంట్లో మనము కొంచెము అల్లం వేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఇంకా రైస్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ మొత్తము ఇప్పి పెట్టేసుకోవాలి. మనకు ఉల్లిపాయ అయితే ఈ కలర్ అయితే సరిపోతుంది. మనకి ఇది ఒక్క రకమనే ఉండదు. మనకు పన్నీర్ రైస్ చాలా వెరైటీస్ ఉంటాయి. మనకు ఓపిక ఉండాలి కానీ ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇది చాలా ఇన్స్టెంట్గా మనకు టేస్టీగా పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ పొద్దున టిఫిన్కి కానీ ఎలా అంటే అలా వాడేసుకోవచ్చు. ఇది మామూలు అన్నమే మనకు బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ఇట్లా ఇది వేగిన తర్వాత అన్నం అంతా ఇప్పిన అన్నం అంతా వేసి మంచిగా కలిపేసి పూర్తిగా అదంతా మంచిగా కలిసేలాగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. నిదానంగా ఎడాపెడ కలపకూడదు. అన్నం అంతా ముద్ద ముద్ద కాకుండా మంచిగా నిమ్మలంగా కలిపేసుకొని పన్నీర్ పీసులు వేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మళ్ళీ కొంచెం వేడిగానిచ్చేయాలి. ఇలా ఉన్న రైసు మనకు కొంచెం కలర్ మారిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అసలు పిల్లలు వదిలిపెట్టారు. మంచిగా రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఇదే కావాలి రైస్ అనేలాగా ఉంటుంది. మనకు కూడా ఇన్స్టెంట్గా రైస్ రెడీ అయిపోతుంది. పన్నీర్ కర్రీ ఎప్పుడు పన్నీర్ కర్రీ కాకుండా పన్నీర్ రైస్ ఎన్నో రకాలు 5-6 రకాలు చేసుకోవచ్చు. బాగా ఎక్కువ హెవీగా మనకు మసాలా ఘాటు లేకుండా లైట్గా సింపుల్గా టేస్టీగా కావాలంటే ఇలా చేసేసుకోవాలి. ఇంకా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొంచెము జీలకర్ర వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని మళ్ళీ అది కూడా రైస్కి అంతా పట్టేలాగా కలపాలి. కలపకుండా వదిలేయకూడదు. రైస్కు మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇది కొంచెం సేపు కలపాలి. అన్నము మంచిగా వేడి కావాలి. ఇదంతా ఈ ఫ్లేవర్లన్నీ రైస్కు పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. మామూలుగా వేసి అటు ఇటు కలిపి దించేయొద్దు. కొంచెం కొంచెం టైం ఇచ్చుకుంటూ వేసుకోవాలి. ఇలా ఈ జీలకర్ర పొడిను గరం మసాలా మళ్ళీ రైస్కి అంతా పట్టిన తర్వాత మనము కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి పైన. నెయ్యి అయితే తప్పనిసరి 2 స్పూన్, ఈ రైస్కు 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోవచ్చు. మంచిగా నెయ్యి వేసేసి మనము కొంచెం నిమ్మరసం వేసి మంచిగా కలిపేసుకొని ఇంకా లాస్ట్కు నచ్చినంత కొత్తిమీర చల్లుకున్నామంటే ఇంకా ఈ రైసు ఒక్కసారి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మనకు ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. పాత వంటలు, కొత్త తరం వంటలు, ఇంకా ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఫుడ్ కలర్లు అవి ఇవి ఎక్కువ వాడకుండా హెల్తీగా మనకు ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవడము. ఇంకా అది ఆరోగ్యానికి మనకు హాని లేకుండా ఏ ఫుడ్ కలర్ కలపకుండా వంటలు చేసుకోవాలి. చూడండి, మన తాలింపుతోటి కొంచెము రైస్ కలర్ అయితే మారిందా లేదా, ఇంకా దీనికి ఫుడ్ కలర్ ఎందుకు ఏనవసరం లేదు. ఇంకొకసారి మళ్ళీ వేరే పన్నీర్ రైస్ చూసేద్దాము. షార్ట్ వీడియో కన్నా ఫుల్ వీడియో చూస్తే మంచిగా అర్థం